వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు శని రాహు ప్రభావంతో సింహం తులాతో సహా ఈ రాశుల వారికి ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం శని రాహు ద్విద్వాసి యోగము ప్రభావంతో ఈ రాశుల వారికి విశేషమైనటువంటి లాభాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఈ రాశుల వారికి కొన్ని శుభయోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి. ఈ సమయంలో సింహం తులారాశితో సహా కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. మరొక వైపు కొన్ని రాశుల వారికి శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మేషం నుంచి మీనం వరకు కూడా ఈ రోజు నుంచి ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ యొక్క మేషరాశి వారికి వ్యాపారస్తులకు ఈరోజు అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. వ్యాపారంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఈరోజు ఖరారు చేయబోతూ ఉంది. ఇది భవిష్యత్తులో మీకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న మీకు మంచి గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా శుభకార్యాల్లో గడుపుతారు. విద్యార్థులు కూడా పరీక్షకు సిద్ధం కావడానికి స్నేహితుల సహాయం చాలా అవసరం పడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి 81% అదృష్టం వరించబోతూ ఉంది. గురువు సీనియర్ వ్యక్తుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. వృషభ రాశి జాతకులకు కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఏదైనా శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈ కారణంగా మీరు మరింత బిజీగా ఉంటారు. అయితే వీటన్నిటిని మధ్య మీ పనిని వదిలిపెట్టకూడదు. మీరు ఓపికగా ఉండాలి. మరొక వైపు శత్రువులు బలంగా కనిపిస్తారు. మీ వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. మతపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. పిల్లలను చూసి మనసులో సంతోషంగా గడుపుతారు. వినాయకుడిని లడ్డూలు సమర్పించండి. 83% అదృష్టం మీకు తప్పకుండా వరించడానికి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మిథున రాశి జాతకులు. ఈ రాశి వారికి కూడా చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సకాలంలో పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు. ఈ రాశి వారికి కొత్త ప్లాన్లు కూడా మీ మనసులోనికి వస్తాయి. ఇది మీకు మీ వ్యాపారానికి కూడా మంచి ఊపును ఈ రాశి వారికి తీసుకురాబోతుంది. విద్యార్థులు కూడా ఉన్నత విద్యను కూడా అభ్యసించడంలో సీనియర్ల నుంచి విశేషమైనటువంటి సహాయ సహకారాలు పొందుతారు. మీరు కొన్ని కళాత్మక పనులు కూడా పూర్తి చేయడంలో కూడా ఉండబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి 73% అదృష్టం వరిస్తుంది. శివశాలిసం చదవడం వల్ల ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు. ఈ రాశి వారికి కూడా వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తుల సమయంలో అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలన్నీ కూడా అనుగుణంగా వాతావరణాన్ని సృష్టించబోతూ ఉన్నాయి. మీ యొక్క సహోద్యోగులు కూడా మీకు పూర్తి మద్దతును ఇవ్వబోతూ ఉన్నారు. మీ స్నేహితులతో కలిసి భోజనం చేస్తారు. విదేశాల నుంచి వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినప్పటికీ కూడా పూర్తి అంకిత భావంతో చేస్తారు. సోదరీమణులతో ఎంతో ఉపయోగకరంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. 93% అదృష్టం వరిస్తుంది. సంకటహర గణేశ స్తోత్రం పఠించడం వల్ల ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. సింహరాశి వారు. ఈ రాశి వారు కూడా చాలా బిజీగా ఉంటారు. మీ జీవిత భాగస్వామిని ఒప్పించడంలో మీరు విజయం సాధిస్తారు. ఈ సింహరాశి జాతకులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. జీవిత భాగస్వామిని కూడా ఒప్పించడంలో మీ విజయం సాధిస్తారు. మీరు మీ సహోద్యోగులు పనిలో ఉన్న సీనియర్ల అధికారుల నుండి కూడా మీ పనిలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. బంధువుల నుంచి కూడా గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులు కూడా ఈరోజు డబ్బు కొరత రావచ్చు. విద్యార్థులు పరీక్షలో విజయం సాధించేందుకు కష్టపడి పనిచేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి 95% అదృష్టం తప్పకుండా వరిస్తుంది. నల్ల కుక్కలకు రోటీని తినిపించడం వల్ల ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంది. కన్యారాశి వారికి కూడా ఇష్టమైనటువంటి ఫలితాలు ఎదురవుతున్నాయి. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో విభేదాలు లేకుండా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి మీ మాటలను నియంత్రించుకోవాలి. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చ జరగవచ్చు. దీనికి కుటుంబంలోని పెద్దల సలహా చాలా అవసరము. సాయంత్రంలో ఏదైనా ఈ యొక్క తులారాశి జాతకులకు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. తులారాశి జాతకులకు అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సామాజిక రాజకీయ రంగాల్లో కూడా ముందడుగు వేస్తారు. విశ్వసనీయత పెరుగుతుంది. మీకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పనికి సంబంధించినటువంటి వివాదాలన్నీ రోజు కూడా ముగిసే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు సంబంధాలన్నీ కూడా ప్రారంభిస్తారు. 77% అదృష్టం మీకు వరించబోతూ ఉంది. గోమాతకు రోటీని తినిపిస్తే ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారు. ఈ రాశి వారికి పనిచేసేటటువంటి వ్యక్తులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. రోజంతా వ్యాపారంలో కూడా లాభదాయకమైనటువంటి ఎన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. మీ యొక్క కుటుంబంలో ఆనందము, శాంతి, స్థిరత్వాన్ని అనుభవిస్తారు. మీ ఉద్యోగంలో కొత్తదనాన్ని తీసుకురాబోతూ ఉన్నారు. ఇది భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. తల్లిదండ్రులకు సహాయం చేయడంలో సాయంత్రం సమయం వెచ్చిస్తారు. 69% మీ రాశి వారికి తప్పకుండా అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారు యోగా, ప్రాణాయామం సాధన చేస్తూ ఉండాలి. ధనుసు రాశి వారు. ఈ రాశి వారికి కూడా కుటుంబ అవసరాలకు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది. మరొక వైపు మీ తల్లి ఆరోగ్యం కొంత క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి
ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ రాశి వారికి ఉద్యోగంలో అన్ని వివాదాలు కూడా తలెత్తాయి, కానీ మీ మధురమైనటువంటి మాటలతో అందరి హృదయాలను కూడా గెలుచుకోవటంలో విజయాన్ని గొప్పగా సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో దర్శనం కోసం తీర్థయాత్రకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి జాతకులకు 91% అదృష్టం తప్పకుండా వరిస్తుంది. ఈ రాశి వారికి అవసరమైన వారికి అన్నదానం చేస్తే ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు కలగడానికి అవకాశాలన్నీ ఉన్నాయి. మకర రాశి వారికి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. భాగస్వామితో ఏదైనా వ్యాపారం చేసి ఉంటే అది ఈరోజు మీకు మంచి లాభాలు వస్తాయి. మీరు ఇంటి అలంకరణ కోసం కూడా కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. దీంతో మీ యొక్క బడ్జెట్ బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంటుంది. పాత పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ఈరోజు సమయాన్ని వెచ్చిస్తారు. కుటుంబంలో కూడా బాల్య వివాహాలకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంటుంది. 68% అదృష్టం వరిస్తుంది. శివ జపమాలను పఠిస్తూ ఉంటే ఇంకెన్నో మంచి ఫలితాలు కట్టడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కుంభరాశి జాతకులు, ఈ కుంభరాశి వారికి జాతకులు కూడా చాలా బిజీగా ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చేయకండి, అశ్రద్ధ చేయకండి. లేకపోతే అనారోగ్య సమస్యల వల్ల కొంచెం నష్టపోతే తప్పదు. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు వ్యాపారంలో కూడా ఏదైనా లావాదేవీ చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం ఏదైతే ఉందో ఆ సమయం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబంలో కూడా ఆస్తికి సంబంధించినటువంటి ఏదైనా సమస్య కూడా రావచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి అయితే మీరు తెలివిగా వ్యవహరించి పెద్దల సలహాలు తీసుకుంటే విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము. ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా రాబోతూ ఉన్నాయి. చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి ముందడుగు వేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి 93% అదృష్టం తప్పకుండా వస్తుంది. తులసికి నీటిని సమర్పించి దీపాన్ని వెలిగిస్తే ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. మకర రాశివారు, ఈ రాశి వారికి కూడా వ్యాపారంలో ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కష్టాల్లో ఉండేవారికి మీ శక్తి మేరకు సహాయం చేయాలి. కుటుంబ జీవితంలో కొంత అసమ్మతి ఉండొచ్చు. మీ మధురమైన ప్రవర్తనని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులు కూడా తమ తెలివితేటలన్నింటినీ కూడా ఉపయోగించి అన్ని పనులను కూడా విజయవంతంగా పూర్తి చేసిస్తారు. ఈ సాయంత్రం మీ స్నేహితులతో విహారయాత్రలకు కూడా గడపడానికి అవకాశం అనేది ఉంది. ఏ పని చేసినా పనులు మీది పై చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి జాతకులకు 88% అయితే అదృష్టం వరిస్తుంది. లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించడం వల్ల మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవికి ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి. మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు ఇంకెన్నెన్నో రావడానికి అవకాశం ఉంది. ఆనందం, శాంతి, స్థిరత్వాన్ని అనుభవిస్తారు. ఈ విధంగా ఈరోజు యొక్క గ్రహగతుల రీత్యా ఒక 6 రాశుల వారికి అయితే అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.